కథను వినబోయే శ్రోతలకు మనవి. మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఆల్ కూడా తప్పక నొక్కండి. ఆల్ నొక్కడం వల్ల నేను పెట్టబోయే ముందు వీడియోలన్నీ కూడా మీకు వస్తాయి. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు వైద్య సహాయం. ఇది పరోపకారి పాపన్న కథలలో ఒకటి. ఒకనాడు పాపన్న ఏదో పని మీద వీధి వెంబడి పోతూ ఉండగా ఒక ఇంటి ముందు నిలబడి ఒక చిన్న పిల్ల, అయ్యా, ఒక చిన్న సహాయం చేస్తారా అని అడిగింది. తప్పకుండా చేస్తానమ్మా, ఏం కావాలి అని పాపన్న ఆ పిల్లను అడిగాడు. అరుగు మీద ఆ పిల్ల తల్లి పడుకుని ఉన్నది. ఆమెకు జ్వరం, కాళ్ళు నిస్సత్తువుగా ఉండడం చేత లేచి లోపలికి వెళ్ళలేని స్థితిలో ఉన్నది. ఎవరైనా సహాయం పట్టి ఆమెను లోపలికి చేర్చాలి. పాపన్న జబ్బు మనిషిని మెల్లగా లేవదీసి లోపలికి తీసుకుపోయి పక్క మీద పడుకోబెట్టి, జబ్బుకు మందు తీసుకుంటున్నారా అని అడిగాడు. లేదు నాయనా, మాబోటి వాళ్ళం మందులు మాకులు ఎక్కడ కొనగలం? మందు లేకుండానే జబ్బు దానంతటా అదే నయం కావాల్సిందే అన్నది జబ్బు మనిషి. మీ నాన్నగారేరమ్మా అని పాపన్న ఆ చిన్నపిల్లని అడిగాడు. మా నాన్న బస్తీలో ఉంటాడు, వారానికి ఒకసారి వస్తాడు అన్నది ఆ పిల్ల. జబ్బుకు మందు లేకపోతే ఎలాగా అంటూ పాపన్న అక్కడి నుంచి వైద్యుడి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఆ గ్రామానికి ఆయన ఒక్కడే వైద్యుడు. వైద్యుడి ఇంటి తలుపు మూసి ఉన్నది. పాపన్న తలుపు తట్టిన మీదట ఒక కుర్రవాడు ఒకడు తలుపు తీసి, ఏం కావాలి అని అడిగాడు. వైద్యుడు గారు అని పాపన్న అంటూ ఉండగానే ఆ కుర్రవాడు చేయి ముందుకు చాచాడు. ఈ అభినయం అర్థం కాక పాపన్న ఏం కావాలి అని అడిగాడు. మీకు తెలీదా? వైద్యుడు గారిని చూడాలంటే నా చేతిలో ఒక పావలా పెట్టాలి, ఆయనతో మాట్లాడాలంటే మరో పావలా ఇవ్వాలి, మందు కూడా కావాలంటే మరి 2 పావలాలు అన్నాడు ఆ కుర్రవాడు. శ్రోతలకు చిన్న గమనిక. ఇది దాదాపు 60 సంవత్సరాల క్రితం ప్రచురితమైన చందమామ కథ. ఆ రోజుల్లో డబ్బులు చాలా తక్కువ చలామణిలో ఉండేవి. అందువల్ల అప్పటి వస్తువుల ఖరీదులు, సర్వీసుల ఖరీదులు కూడా చాలా తక్కువగా ఉండేది. పావలా అంటే 25 పైసలు, అర్ధ రూపాయి అంటే 50 పైసలు, రూపాయి అంటే 100 పైసలు. ఇది లెక్క. పాపన్న కుర్రవాడి చేతిలో ఒక పావలా పెట్టి లోపలికి ప్రవేశించాడు. అతను చూడగానే వైద్యుడు చేయి చాచాడు. పాపన్న వైద్యుని చేతిలో ఇంకో పావలా పెట్టాడు. పాపన్న చెప్పిందంతా విని వైద్యుడు, నేను వచ్చి రోగిని చూడాలంటే 8 పావలాలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. వైద్యుడికి 2 రూపాయలు ఇచ్చి పాపన్న ఆయనను వెంట పెట్టుకుని జబ్బు మనిషి వద్దకు తీసుకుని వచ్చాడు. వైద్యుడు రోగిని పరీక్షించి ఆమెకు ఏవో భస్మాలు, కషాయ దినుసులు పైపూతకు ఇచ్చి వాటన్నిటికీ డబ్బు పుచ్చుకుని పథ్యపానాలు చెప్పి వెళ్ళిపోయాడు. జబ్బు మనిషి పాపన్నతో, జబ్బు నయంగాక అలాగే ఉంటుందా నాయన? డబ్బు కలవాళ్ళు తప్ప ఈ వైద్యుడిని భరించలేరు. ఈ సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు. ఎందుకు డబ్బు వృధాగా ఖర్చు చేసుకుంటావు అన్నది. అదేమిటమ్మా, జబ్బుకు మందు పడి తీరాలి, ఏ ఖర్చేదో నేను ఇచ్చుకుంటానులే అని పాపన్న తాను దగ్గరే ఉండి కషాయం తయారు చేయించి రోగి చేత తాగించి ఆ పని పూర్తి అయినాక తన ఇంటికి వెళ్ళాడు. ఆ తరువాత పాపన్న తన భార్య మీనాక్షిని తీసుకువచ్చి రోగికి శుశ్రూష చేయటానికి ఏర్పాటు చేశాడు. మళ్ళీ 2 సార్లు వచ్చి రోగిని చూసిన వైద్యుడు, పాపన్న అతని భార్య రోగిని గురించి తీసుకునే శ్రద్ధ చూసి, నీకు ఈ రోగికి ఏమిటి సంబంధం అని అడిగాడు. ఆవిడ మనిషి, నేను మనిషిని, అంత ఉంచిన సంబంధం ఏమీ లేదు అన్నాడు పాపన్న. పాపన్న అతని భార్య అమాయకులని, వాళ్ళు ఊళ్ళో వాళ్ళ కోసం తమ డబ్బంతా ఇలాగే తగలేసుకుంటారని వైద్యుడు అనుకున్నాడు. 4 రోజులలో రోగికి వ్యాధి నిమ్మళించింది. ఈ సంగతి చెప్పి పథ్యంలో మార్పులు ఏమైనా ఉంటే తెలుసుకుందామని పాపన్న వైద్యుడి ఇంటికి వెళ్ళాడు. వైద్యుడు తన ఇంటి వద్ద విచారంగా కూర్చుని ఉన్నాడు. ఏమండి అలా దిగులుగా కూర్చున్నారు అని పాపన్న ఆయనను అడిగాడు. ఈ ఊరి వాళ్ళంతా ఒట్టి పాపిష్టి వాళ్ళు, చిన్న మెత్తు సహాయం చెయ్యరు, మందుకు మాత్రం వస్తారు అన్నాడు వైద్యుడు. ఏం సహాయం కావాలో చెప్పండి, నేను చేస్తాను అన్నాడు పాపన్న. నీవేం సహాయం చేస్తావు? ఆవును మోసుకుపోవాలి, మోస్తావా అని అడిగాడు వైద్యుడు. సాధ్యమైతే మోస్తాను, అసలు సంగతి ఏమిటి, ఆవు ఎక్కడ ఉన్నది అంటూ పాపన్న పైబట్ట తీసి నడుముకు బిగించాడు. జరిగిందేమంటే, వైద్యుడు ఆవు ఇంటి పక్కన గడ్డి వేస్తూ పక్కన ఉన్న పళ్ళల్లో పడిపోయింది. ముందు కాళ్ళకు బాగా దెబ్బ తగిలింది. దాన్ని పక్క గ్రామంలో ఉండే పశువుల వైద్యుడి వద్దకు చేర్చాలి.
అది లేచి నిలబడలేదు గనుక దాన్ని ఎవరన్నా మోసుకుపోవాలి. ఆవును మోయటానికి రమ్మని వైద్యుడు ఊళ్ళో వాళ్ళను పిలిచాడు. డబ్బిస్తానన్నా సరే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ విషయమంతా విన్న పాపన్న వైద్యుడితో, ఆవును మోసుకుపోయే పని నేను చూస్తాను, మీరేమీ విచారపడకండి అని చెప్పి తన భార్య మీనాక్షిని పిలుచుకు వచ్చాడు. ఆవును వెదురుగడల చట్రం పైన పడుకోబెట్టి దాన్ని పాపన్న మీనాక్షి కలిసి ఎత్త ప్రయత్నించారు. మీరు కూడా ఒక చెయ్యి వేయండి అన్నాడు పాపన్న. నేనా అని వైద్యుడు దిక్కులు చూశాడు కానీ సహాయం వెళ్ళలేదు. పాపన్న మీనాక్షి కలిసి అమిత ప్రయాసతో ఎలాగో ఆవును పశువుల పాక నుంచి బయటకు తెచ్చారు. బయట కొందరు నిలబడి ఇదంతా చూస్తున్నారు. వారిప్పుడు ముందుకు వచ్చి, పాపన్న గారు మీరుండండి, మీ బదులు మేమే మోస్తాం. ఈ వైద్యుడి గారి కోసమో ఆయన ఇచ్చే డబ్బు కోసమో అయితే మొయ్యంగాని మీరు శ్రమ పడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు. వాళ్ళు ఆవును పొరుగురు పట్టుకుపోయి వైద్యుడి చేత దానికి చికిత్స చేయించి మళ్ళీ తీసుకువచ్చారు. వైద్యుడు వారికి డబ్బు ఇవ్వబోయాడు. కానీ వారు తీసుకోక, అయ్యా డబ్బే ప్రధానం కాదు, ఊరికి ఇంత ఉపకారం చేయడం కూడా నేర్చుకోండి, అంతే చాలు అన్నారు. కథ సమాప్తం. రెండవ కథ చింతాదేవి. ఎవరు గొప్ప అని ఒకప్పుడు శనికి లక్ష్మీదేవికి వాదం వచ్చింది. వారిద్దరూ శ్రీవత్సరాజును తీర్పు అడగడానికి వెళ్ళారు. మా ఇద్దరిలో ఎవరు గొప్ప అని శని శ్రీవత్సుడిని అడిగాడు. పూజామందిరంలో మీ ఇద్దరికీ నేను వేసిన పీటలే ఆ ప్రశ్నకు సమాధానం అన్నాడు శ్రీవత్సుడు. ఆయన శనికి వెండి పీట, లక్ష్మికి బంగారు పీట వేశాడు. శనికి కోపం వచ్చి శ్రీవత్సుడి రాజభవనాన్ని దగ్ధం చేశాడు. శని ప్రభావం చేత బాహుదేవుడు అనే శత్రురాజు వచ్చి శ్రీవత్సుడి రాజ్యం ఆక్రమించాడు. శ్రీవత్సుడు తన భార్య అయిన చింతాదేవితో సహా రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు. రాత్రివేళ శ్రీవత్సుడు పడుకున్న చోట మట్టంతా బంగారమైంది. ఆ బంగారం మట్టితో ఇటుకలు తయారు చేసి వాటిని ఎక్కడైనా అమ్ముదామని ఆ దంపతులిద్దరూ బయలుదేరారు. సముద్ర తీరాన ఒక వర్తకుడి పడవ లంగరు దించి నిలబడి ఉన్నది. వాళ్ళు బంగారు ఇటుకలను ఆ వర్తకుడికే అమ్మాలని అనుకుని ఆ పడవలోకి ఎక్కారు. వర్తకుడికి చింతాదేవిని చూసి, బంగారాన్ని చూసి కన్ను కుట్టింది. అతను లంగరు ఎత్తించి పడవను కదిలించాడు. అతడి భటులు శ్రీవత్సుణ్ణి సముద్రంలోకి తోసివేశారు. చింతాదేవిని ఒక కొట్టులో బంధించారు. చింతాదేవి పడవ నిలిచిపోవాలని, తన భర్త వస్తే తప్ప తానున్న గది తలుపులు తెరుచుకోరాదని తన పాతివ్రత్యం పైన ఒట్టు వేసుకున్నది. ఈలోపుగా సముద్రంలో పడిపోయిన శ్రీవత్సుణ్ణి ఒడ్డుకు చేర్చాడు శని. అతడు వెళ్ళి నగరం వెలుపల ఒక దేవాలయం సమీపంలో కూర్చున్నాడు. ఈ సమయంలో బాహుదేవుడి కుమార్తె అయిన భద్రాదేవి స్వయంవరం నిశ్చయించారు. ఆమె చెలికత్తెలతో సహా ఆలయానికి వచ్చి అక్కడ కూర్చుని ఉన్న శ్రీవత్సుడిని చూసి అతన్నే వరించి అతన్ని తప్ప మరెవరిని పెళ్ళాడనన్నది. శ్రీవత్సుడు తన భార్య కోసం వెతుక్కుంటూ తిరిగి సముద్ర తీరానికి వచ్చాడు. వర్తకుడు కూడా తెప్ప పడవల మీద తీరానికి వచ్చి కనిపించిన వారినెల్లా, బాబు నా పడవను కదిలించి పుణ్యం కట్టుకోండి అని వేడుకుంటున్నాడు. శ్రీవత్సుడు అతన్ని చూసి, నీవు పాపివి, నన్ను నా భార్యను సముద్రంలోకి తోసేసి నా బంగారం అపహరించావు, అందుకే నీ పడవ కదలలేదు అన్నాడు. వర్తకుడు శ్రీవత్సుడు కాళ్లపై పడి, అయ్యా నీ భార్యను నేను సముద్రంలోకి తోయించలేదు, ఆమె ఒక కొట్టులో ఉన్నది, ఎంత ప్రయత్నించినా ఆ కొట్టు తలుపు తెరుచుకోవటం లేదు, మీరు వచ్చి నా పడవ కదిలేలాగా చేయండి అని ప్రాధేయపడ్డాడు. శ్రీవత్సుడు అతని వెంట వెళ్ళి చింతాదేవి ఉన్న గది తలుపు మీద చెయ్యి వేసేసరికి తలుపు తెరుచుకున్నది. వర్తకుడి పడవ కదిలింది. దాని మీదనే శ్రీవత్సుడు భార్యా సమేతంగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ లోపుగా బాహుదేవుడు తన కుమార్తె వరించిన వాడి కోసం వెతుకుతూ సముద్ర తీరానికి వచ్చాడు. తన కుమార్తె వరించిన వాడి రాజ్యాన్ని తాను అపహరించినట్లు అతనికి అర్థమైంది. బాహుదేవుడు శ్రీవత్సుడికి రాజ్యాన్ని, తన కుమార్తెను కూడా ఇచ్చేశాడు. కష్టాలు పడిన మీదట సుఖం మరింత బాగా తెలిసిన శ్రీవత్సుడు శనికి కూడా బంగారు పీట వేయించి లక్ష్మీ శనులను సమానంగా పూజిస్తూ తన ఇద్దరు భార్యలతోనూ చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.